బహుశా మీరు చాలామంది గుర్తుంటుంటుందే అనుకుంటా నేను. ఆ రోజు ఇదే హాట్ డిస్కషన్ అయింది. వెంటనే వెళ్ళి నాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలే స్పీకర్ ఎంతసేపు. మైక్ ఇవ్వకపోతే వాళ్ళ పక్కకు పోయి మైక్ ఇస్తలేరు, ఇగో చూసుకోబోయి ఇది చెప్దామని నేను మైక్ అడిగినా మీరు ఇస్తలేరు, ఇగో 4-10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయరు, తప్పులు మాట్లాడకండి అని చెప్పి బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి అసెంబ్లీలో వాళ్ళ కుర్చీ పక్కన పోయి కూర్చొని చెప్పొచ్చిన ఆ రోజు. నా కాగ్ ప్రకారం చెప్పిన వైట్ పేపర్ ప్రకారం 4-17, కాగ్ ప్రకారం 4-10. ఇకపోతే నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ విషయం. ఇప్పుడు నేనేదో బయట మాట్లాడుతున్నా తప్పించుకుంటున్నా అనేది కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిండు అసెంబ్లీలో స్పష్టంగా ఇవాళ ఏదో జూపల్లి సవాల్, బట్టి సవాల్, బట్టిగా నిన్ను కూర్చోబెట్టే చెప్పిన బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు బట్టి గారిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు బట్టి కూర్చున్నప్పుడు మొత్తం క్యాబినెట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఈ లెక్క 4-17 మాత్రమే. ఇప్పుడు ఇందులో తప్పుంటే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే చెప్పండి, కమాన్ లెట్ us డిస్కస్. 4-17 ఇందులో సీతారామ, పాలమూరు, కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని కలిపి 4-17 అని నిండు అసెంబ్లీలో నేను చెప్పిన. నోర్లు మూసిండ్రు, తలలు వంచిండ్రు. ఇవాళ బయటకు వచ్చి పేపర్ టైగర్ల లెక్క బయట మాట్లాడుతుండ్రు. నేను మళ్ళీ సవాల్ విస్తున్నా, కమాన్ అసెంబ్లీ పెట్టండి, ఐ వాంట్ టు ప్రూవ్ అగైన్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్, మాట్లాడదాం అసెంబ్లీ సాక్షిగానే. ఆ రోజు నేను ఏం మాట్లాడినో అసెంబ్లీలో కూడా ఒక్కసారి వీడియో చూపిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఈ విషయం అసెంబ్లీలో ఒకసారి చెప్పలే, 2 సార్లు చెప్పిన అసెంబ్లీలో. ఒకటేమో 19th డిసెంబర్ 2023 నాడు ఒకసారి అసెంబ్లీలో చెప్పిన, వైట్ పేపర్ మీద మాట్లాడేటప్పుడు ఇదే విషయం చెప్పిన. మళ్ళీ అసెంబ్లీలో ఈ డేట్ కూడా చెప్తున్నా, ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడినో. 20th డిసెంబర్ 2024, 20 డిసెంబర్ 2024 నాడు ఈ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ అందరూ కూర్చున్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాట. తలకాయలు వంచుకున్నారు తప్ప ఒక్కరు లేచి మాట్లాడలే ఆ రోజు. ఇలా బయట వచ్చి పేపర్ టైగర్ల లెక్క మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు నేను చెప్పే ఫిగర్ తప్పైతే అప్పుడే మాట్లాడాలి కదా, మళ్ళా పెట్టండి అసెంబ్లీ మాట్లాడదాం. నేనేం మీ బుక్ పట్టుకునే మాట్లాడుతున్నా కదా, నీ ఆధారంగానే మాట్లాడుతున్నా కదా. దిస్ ఇస్ ద వైట్ పేపర్ యూ ప్రెజెంటెడ్ ఇన్ ద అసెంబ్లీ, దిస్ ఇస్ నాట్ మై స్టోరీ. ఇక అసలు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఈ చెప్దాము. ఒక లెక్క ఉన్నది వైట్ పేపర్లో ఎంత తప్పని చూపించిండ్రు, 6,17,000 ఎంతో చూపిండ్రు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్లో మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 6,71,757 కోట్లని చూపించినారు. అది 6,71,757 కోట్లని వైట్ పేపర్లో పెట్టినారు. ఓకే, ఇది అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్. జూపల్లి గారు ఏమన్నారు మొన్న, 8 లక్షల కోట్ల అని నేను చూపించకపోతే రాజీనామా చేసిపోతా మీ తెలంగాణ భవన్కి వచ్చి 8 చెప్పిండు. అదే జూపల్లి తెల్లారేం మాట్లాడిండు, 7 లక్షల కోట్లు అని 1 లక్ష తగ్గించిండు. నిన్న బట్టి గారు ఏం మాట్లాడిండ్రు, 821 ఎంతో పెంచిండు, మళ్ళీ ఇంత పెంచిండు. అసెంబ్లీలో ఒక మాట, జూపల్లిది ఒక మాట, బట్టి గారిది ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట, పూటకో మాట. ఇక మీ ఇష్టం ఉన్నట్టు పెంచుతారా? అది కూడా ఒకసారి చూపిద్దాం, శ్వేతపత్రం చూపి ఒకసారి బట్టి గారి బయట కూడా చూపి బాబు. జూపల్లిది అయితే నేను మొన్ననే చూపించాను. 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద రుణభారంగా ఉంది అధ్యక్ష. నిన్నేమంటున్నాడు ఉందా, 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,620 కోట్లు కట్టే. నేను అడిగింది పెట్టలేను, సరేలే ఓకే ఉండను, అది కూడా అవసరం, నెక్స్ట్ అడుగుతా. సరే నిన్నేం చెప్పిండో మీరే చూసింది, అన్ని పేపర్లలో హెడ్డింగ్ కూడా పెట్టింది, 8 లక్షల
21,000 ఏదో చెప్పిండు కదా, మొన్న 671 చెప్పిండు, నిన్న 820 చేసిండు. అంటే నీ ఇష్టం ఉన్నట్టు పెంచుతావా? ఇక 2 లక్షల కోట్లు పెంచేసినావు. అసెంబ్లీలో చెప్పింది నిజమని నమ్మాలా, నువ్వు పబ్లిక్ ఉపన్యాసం చేసింది నిజమని నమ్మాలా? అంటే ఇదంతా కూడా ఇవాళ మీ ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డది. రైతులు మీ మీద తిరగబడుతున్నారు, విద్యార్థులు నిరుద్యోగులు మీ మీద తిరగబడుతున్నారు, ఇవాళ మహిళలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇవాళ స్కాములు పూటకోటి బయటకు వస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి డ్రామాలకు మీరు తెరలేపుతా ఉన్నారు. అసలు ఇంకోటి మీరు గమనించండి, వీళ్ళ అబద్ధాలు ఎంత స్పష్టంగా దొరికిపోతారంటే, ఇప్పుడు బట్టి గారు బయట ఉన్నారు, మళ్ళీ వినండి. బట్టి గారు ఎంత అప్పు చేసినామంటుండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1,72,000 కోట్లు అప్పు చేసిన అని ఇప్పుడు బట్టి గారు చెప్పింది కదా, మీరు విన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏమన్నాడంటే 3,40,000 కోట్లేమో అప్పు చేసినాని ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట నమ్మాలనా, ఉప ముఖ్యమంత్రిని ఆ మాట నమ్మాలనా? ఉప ముఖ్యమంత్రి ఏమో ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఏమో ఈజ్ ఆల్ అండ్ సోల్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. అసలు మీరు చేసిన అప్పు ఎంత? అంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? మీ అన్ని అబద్ధాలు చూడండి. వైట్ పేపర్లో ఒకటి, పబ్లిక్ మీటింగ్ అప్పు, బీఆర్ఎస్ చేసిన అప్పుల మీద 4 రకాల ఫిగర్లు చెప్తారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పు కూడా ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడో, ముఖ్యమంత్రి ఏమన్నాడో ఒకసారి